శ్రీ హరివాయుగురుభ్యో నమః. ఓం వందే విష్ణుం నమామి శ్రియమథ చ భువం బ్రహ్మవాయూ చ వందే గాయత్రీం భారతీం తామపి గరుడమనంతం భజే రుద్రదేవం దేవీం వందే సుపర్ణీమహిపతిదయితాం వారుణీమప్యుమాం తాం ఇంద్రాదీన్ కామముఖ్యానపి సకలసురాన్ తద్గురూన్మద్గురూంశ్చ అభ్రమం భంగరహితం అజడం విమలం సదా ఆనందతీర్థమతులం భజే తాపత్రయాపహం జలజ్యేష్ఠనిభాకారం జగదీశపదాశ్రయం జగతీతల విఖ్యాతం జగన్నాథగురుం భజే. శ్రీ విద్యాసాగరమాధవతీర్థగురుభ్యో నమః. హరి ఓం. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ కరుణిపుదెమగె మంగళవా. మన హరికథామృత సారము పాఠమునందు నిన్నటి రోజున జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారి స్తోత్రాన్ని చెప్పుకొని వారి అనుగ్రహాన్ని ప్రార్థించినాము. ఈరోజు జగన్నాథదాసుల వారు మంగళాచరణ సంధియందు 5వ పద్యంగా బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతీదేవిని ప్రార్థిస్తూ ఉన్నారు. చతురవదన నరాణి అతిరోహిత విమల విజ్ఞాని నిగమ ప్రతతిగళగభిమాని వీణాపాణి బ్రహ్మాణి నతిసి ಬೇಡುವೆ ಜನನಿ ಲಕುಮೀಪತಿಯ ಗುಣಗಳ ತುತಿಪುದಕೆ ಸನ್ಮತಿಯ ಪಾಲಿಸಿ ನೆಲಸು ನೀ ಮದ್ವದನ ಸದನದಲ್ಲಿ. పదచ్ఛేదము. చతురవదనన రాణి అతిరోహిత విమల విజ్ఞాని నిగమ ప్రతతిಗಳಿಗಭಿಮಾನಿ వీణాపాణి బ్రహ్మాణి నతిసి ಬೇಡುವೆ ಜನನಿ ಲಕುಮೀಪತಿಯ ಗುಣಗಳ ತುತಿಪುದಕೆ ಸನ್ಮತಿಯ ಪಾಲಿಸಿ ನೆಲಸು ನೀ ಮದ್ವದನ ಸದನದಲ್ಲಿ. ఇక ప్రతిపదార్థము. చతురవదనన రాణి, చతురవదనుడు అంటే 4 ముఖములు కలిగినటువంటి, అంటే చతుర్ముఖ బ్రహ్మ. 4 ముఖములు కలిగినటువంటి వాడు చతుర్ముఖ బ్రహ్మ. అటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క రాణి అంటే అతని యొక్క పత్ని. అతిరోహిత అంటే తిరోధానము కానటువంటి, అంటే నాశము కానటువంటి, అంటే ఎప్పుడూ మరుగున పడనటువంటి విమల విజ్ఞాని అంటే శుద్ధమైనటువంటి, విశుద్ధమైనటువంటి, విశేషమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఆమె. నిగమ తతిగళ అంటే వేద సమూహములకు అభిమాని దేవత అయినటువంటి, వీణాపాణి చేతి యందు వీణను ధరించినటువంటి ఆమె. బ్రహ్మాణి బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతీదేవి. జనని ఓ తల్లి. నతిసి అంటే నీకు నమస్కరించి, ಬೇಡುವೆ అంటే ప్రార్థించదను. ఏమని? లకుమీపతియ లక్ష్మీపతి అయినటువంటి నారాయణుని గుణగళ అంటే గుణములను తుతిపుదకే స్తుతించుటకు, స్తోత్రము చేయుటకు, సన్మతియ సద్బుద్ధిని పాలిసి
అనుగ్రహించి నీ అంటే నీవు మద్వదన సదనదలి నా ముఖమనేటటువంటి మందిరమునందు నా ముఖ మందిరమునందు నెలసు వాసము చేయుము నివసించుము అని ప్రతిపదార్థము. ఇక తాత్పర్యము. చతుర్ముఖ బ్రహ్మ పత్ని అయినటువంటి హే సరస్వతీదేవి, మహాప్రళయకాలమునందు తిరోధానము కానటువంటి చ్యుతి లేనటువంటి నాశము లేనటువంటి జ్ఞానము కలిగినటువంటి పరమశుద్ధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వేద సమూహమునకు వేదములకు అభిమాని దేవత అయినటువంటి కచ్చపి అనేటటువంటి వీణను చేతియందు ధరించినటువంటి బ్రహ్మాణి బ్రహ్మపత్ని అయినటువంటి హే జనని, హే తల్లి సరస్వతీదేవి, నిన్ను నేను ప్రార్థిస్తాను, నమస్కరించి ప్రార్థిస్తాను. ఏమని? లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుని గుణములను స్తోత్రము చెయ్యటానికి, ఆ భగవంతుని స్తుతించటానికి నాకు మంచి బుద్ధిని సద్బుద్ధిని అనుగ్రహించి నీవు నా వదనమనేటటువంటి సదనమునందు నివసించుము. అంటే నీ యొక్క అనుగ్రహము నాకు కావాలి. వాక్ రూపము కాబట్టి వాక్కుతో భగవంతుని స్తోత్రం చెయ్యటానికి నీ అనుగ్రహము నాకు కలిగి వాక్ సంపదను నాకు అనుగ్రహించుము అని తాత్పర్యం. ఇక విశేష అర్థాలు, విశేష వివరణను మనము చూస్తే చతురవదనన రాణి అని అంటూ ఉన్నారు. చతురవదనన రాణి అంటే 4 ముఖములు కలిగినటువంటి వాడు. చత్వారి వదనాని అస్యాని యస్య సహ, 4 ముఖములు ఎవనికి కలదో అతడు చతుర్వదనుడు అంటే 4 ముఖములు కలిగినటువంటి వాడు. 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క పత్ని కాబట్టి చతురవదనన రాణి అని అన్నారు. అంటే 4 ముఖములు కలిగినటువంటి బ్రహ్మదేవుని పత్ని అని మనకు చెబుతూ ఉన్నారు. ఇక విమల అతిరోహిత విమల విజ్ఞాని, తిరోధానము లేనటువంటి ప్రళయకాలమునందు బ్రహ్మవాయు సరస్వతి భారతి వీరు పరశుక్లత్రయమునకు చేరినటువంటి వారు. పరశుక్లత్రయో బ్రహ్మ వాయురు వాణీచ భారతి. ఈ పరశుక్లత్రయమునకు చేరినటువంటి వీళ్లకు మహాప్రళయకాలమునందు కూడా జ్ఞానము తిరోధానము కాదు. అంటే జ్ఞానము తిరోధానము కానటువంటి, అదే చెబుతూ ఉన్నారు, వాయోర్ మమ ప్రళయే సృష్టికాలే తథా గాయత్ర్యా నాస్తి నాస్త్యేవ మోహ గాయత్రీవద్ భారతి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రళయకాలమునందు కూడా నాశము లేనటువంటి తిరోధానము కానటువంటి అతి శుద్ధమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి ఆమె సరస్వతీదేవి. అందుకే అతిరోహిత విమల విజ్ఞాని అని మనకు జగన్నాథదాసుల వారు సరస్వతీదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా నిగమ ప్రతతిగళిగభిమాని అంటూ ఉన్నారు. అంటే వేదమునకు సరస్వతీదేవి అభిమాని దేవత. వాణి వేదాభిమానిని అని మనకు ప్రమాణం. ఈ ప్రమాణాన్ని అనుసరించి గాయత్రీ రూపమైనటువంటి సకల వేద రాశికి అభిమాని దేవత సరస్వతీదేవి. కాబట్టి మనకు నిగమ ప్రతతిగళిగ అభిమాని అంటూ ఉన్నారు. అంటే వేదములకు అభిమాని దేవత అయినటువంటి సరస్వతీదేవి అని మనకు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా ఇక మనము
నిగమ ప్రతతిಗಳಿಗೆ అభిమాని అని చెబుతూ మళ్ళీ వీణాపాణి అంటే వీణను చేతి యందు ధరించినటువంటి ఆమె సరస్వతీదేవి. మహతి నారదస్య స్యాత్ సరస్వత్యాస్తు కచ్చపి అని వైజయంతి గ్రంథము ప్రమాణము. అంటే నారదుల వారు మహతి అనేటటువంటి వీణను ధరిస్తారు, సరస్వతీదేవి కచ్చపి అనేటటువంటి వీణను ధరిస్తారు. అంటే కచ్చపి అనేటటువంటి వీణను చేతియందు ధరించినటువంటి హే సరస్వతీదేవి తల్లి, జగన్మాత అయినటువంటి తల్లి అని మనను సంబోధిస్తూ ఉన్నారు. ఇక బ్రహ్మాణి. బ్రహ్మాణి అనంటే బ్రహ్మ యొక్క పత్ని కాబట్టి బ్రహ్మాణి అని అంటూ ఉన్నారు. అయితే చతురవదనన రాణి అన్నారు కదా, అంటే 4 ముఖములు కలిగిన చతుర్ముఖ బ్రహ్మ యొక్క పత్ని అన్నారు కదా. మళ్ళీ బ్రహ్మాణి బ్రహ్మ యొక్క పత్ని అని అంటే పునరుక్తి అవుతుంది కదా, పునరుక్తి దోషము వస్తుంది కదా. అంటే పునరుక్తి దోషము రాదు అని మనకు చెబుతూ ఉన్నారు. తామ్రపర్ణీయ వ్యాఖ్యానంలో బ్రహ్మాణి అనేటటువంటి శబ్దానికి 4 అర్థములను చెబుతూ ఉన్నారు. బ్రహ్మాణి అంటే బ్రహ్మ నయతి, అంటే బ్రహ్మ అంటే వేదములు అని అర్థం. వేదములను మనకు ఇచ్చినటువంటి ఆమె, వేదములు మనకు లభ్యమయ్యేటట్లు చేసేటటువంటి ఆమె బ్రహ్మాణి అంటే ఒక అర్థం. బ్రహ్మ నయతి, బ్రహ్మ అంటే వేదములను, నయతి అంటే ఇచ్చినటువంటి లభించేటట్లు చేసేటటువంటి ఆమె, అంటే వేదార్థములను మనకు తెలియజేసేటటువంటి ఇచ్చేటటువంటి ఆమె కాబట్టి ఆమెకు బ్రహ్మాణి అని ఒక అర్థం పేరు పిలిచారు. అది ఒక అర్థం. రెండవ అర్థము బ్రహ్మ గణతి, అంటే బ్రహ్మ అంటే తపస్సు అని అర్థం. తపస్సును గణతి ప్రదాతురాలు అంటే మనకు తపస్సును ఇచ్చేటటువంటి ఆమె, మనము తపస్సు చేసేటటువంటి ఆమె. బ్రహ్మ తపస్సును గణతి ఇచ్చేటటువంటి ఆమె, తపోశక్తిని ఇచ్చేటటువంటి ఆమె కాబట్టి బ్రహ్మాణి అంటే ఇంకొక అర్థము. ఇక బ్రహ్మాణి అంటే 3వ అర్థము బ్రహ్మ అంటే భగవంతుడు అని, భగవంతుని నయతి అంటే జీవులకు భగవంతుని పొందేటట్లుగా చేసేటటువంటి ఆమె అని అర్థం. బ్రహ్మ అంటే భగవంతుణ్ణి, నయతి జీవులకు లభించేటట్లు చేసేటటువంటి ఆమె అని బ్రహ్మాణి అని 3వ అర్థం. ఇక 4వ అర్థము బ్రహ్మణః ఇయం అంటే చతుర్ముఖ బ్రహ్మ యొక్క పత్ని కాబట్టి ఈమెకు బ్రహ్మాణి అని అర్థం. ఈ విధంగా తామ్రపర్ణీయ వ్యాఖ్యానంలో బ్రహ్మాణి అనేటటువంటి శబ్దానికి 4 విధములైనటువంటి అర్థములు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చతురవదనన రాణి అన్నా బ్రహ్మపత్ని అని, బ్రహ్మాణి అన్నా బ్రహ్మపత్ని అనే అర్థము. అంటే ఒకే విశేషణాన్ని 2 సార్లు చెప్పటం వలన పునరుక్తి దోషం వచ్చింది కదా, అంటే పునరుక్తి దోషము రాలేదు. చతురవదనన రాణి అంటే ఒక అర్థాన్ని చెబుతూ బ్రహ్మాణి అంటే ఇంకా వేరే అర్థాలను కూడా చెప్పటం చేత ఈ చతురవదనన రాణి బ్రహ్మాణి అని ఈ 2 శబ్దములను ప్రయోగం చెయ్యటం చేత పునరుక్తి దోషము లేదు అని మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అంతేకాకుండా భావదర్పణ టీకాకారులు బ్రహ్మాణి శబ్దానికి ఈ విధంగా చెబుతూ ఉన్నారు. బ్రహ్మాణి అని అంటే బ్రహ్మవేదస్తపస్తత్వం బ్రహ్మ విప్ర ప్రజాపతి అనేటటువంటి శబ్ద నిర్వచనము ప్రకారము సరస్వతి తత్వజ్ఞాని అని అర్థం.
అటువంటి తత్వజ్ఞాని అయినటువంటి సరస్వతిని నేను నమస్కరించి ప్రార్థిస్తాను. ఏమని? లక్ష్మీపతి యొక్క గుణములను స్తోత్రం చెయ్యటానికి సన్మతిని, సద్బుద్ధిని అనుగ్రహించమని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా బ్రహ్మాణి అనేటటువంటి శబ్దానికి కాఠకోపనిషత్ భాష్యము యొక్క ఒక వాక్యం ఉంటూ ఉన్నది. బ్రహ్మేతి వేద ఉద్దిష్ట అనేటటువంటి కాఠకోపనిషత్ భాష్య వాక్యము ప్రకారము బ్రహ్మాణి అంటే సమస్త వేదములను తెలిసినటువంటి ఆమె అని అర్థం. బ్రహ్మాణి అనేటటువంటి పదానికి అంటే మొత్తానికి వేదములకు అభిమాని దేవత, వేదార్థములను బాగుగా తెలిసినటువంటి ఆమె సరస్వతీదేవి అనేటటువంటి విషయము మనకు బ్రహ్మాణి అనేటటువంటి శబ్దానికి అర్థమవుతూ ఉన్నది. ఇక నతిసి బేడువే జనని, హే తల్లి అంటే జనని మాత అని ఎందుకు సంబోధిస్తూ ఉన్నారు జగన్నాథదాసుల వారు అంటే, బ్రహ్మ సృష్టికర్త అంటే ఈ జగత్తును సృష్టించేటటువంటి వాడు, అంటే తండ్రి స్థానంలో ఉంటూ ఉన్నాడు. అతని యొక్క పత్ని కాబట్టి ఈమె జగన్మాత, మాతృస్థానాన్ని ఇచ్చి జనని, హే తల్లి నేను నిన్ను నమస్కరించి ప్రార్థిస్తాను. నాకు లక్ష్మీపతి అయినటువంటి నారాయణుని గుణములను స్తోత్రం చెయ్యటానికి సద్బుద్ధిని అనుగ్రహించమని అని చెబుతూ ఉన్నారు. ఇక స్తుతిపుదకే అంటే స్తుతించుటకు, ఆ లక్ష్మీపతి గుణములను స్తుతించుటకు నాకు సద్బుద్ధిని ఇమ్మని స్తోత్రం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక ఇటువంటి అంటే చతుర వదనరాణి, అతిరోహిత విమల విజ్ఞాని, నిగమ ప్రతతిగళిగభిమాని, వీణాపాణి బ్రహ్మాణి, హే జనని నిన్ను నమస్కరించి ప్రార్థిస్తాను. ఏమని? లక్ష్మీపతియ గుణగళ తుతిపుదకే, ఆ లక్ష్మీపతి అయినటువంటి నారాయణుని గుణములను స్తోత్రం చేయుటకు సన్మతియ పాలిసి అంటే నాకు సద్బుద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తాను. అంతేకాకుండా నెలసు నీ మద్వదన సదనదలి, నీవు నా ముఖము అనేటటువంటి, నా వదనము అనేటటువంటి సదనమునందు నీవు వసించుము, నివసించుము, వాసము చేయుము అంటూ ఉన్నారు. నెలసు నీ మద్వదన సదనదలి అంటే ముఖము అంటే మన ముఖములో మన నోరు, వాక్కు ఉన్నది, వాగింద్రియము ఉన్నది. మనము మాట్లాడాలి అంటే ముఖము ద్వారా మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి నీవు అభిమాని దేవత కాబట్టి నీవు నా యొక్క ముఖము అనేటటువంటి, వదనము అనేటటువంటి సదనమునందు నీవు వసించి నా నుండి మంచి మంచి మాటలు, మంచి శబ్దములు వచ్చి ఈ గ్రంథము అత్యంత సుందరంగా, హృద్యంగమంగా వచ్చేటట్లుగా అనుగ్రహించు అని ఆ తల్లి అయినటువంటి సరస్వతీదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు జగన్నాథ దాసుల వారు. నెలసు నీ మద్వదన సదనదలి అంటే దీనికి జగన్నాథ దాసుల వారు మనం ముందే చెప్పుకున్నట్లుగా అపారమైనటువంటి గొప్ప సంస్కృత పండితులు, సుధాది గ్రంథములను ఔపోసన పట్టినటువంటి మహానుభావులు. శ్రీమన్యాయసుధాయందు జయతీర్థుల వారు భారతీదేవి అభిమాని దేవతను స్తోత్రం చేస్తూ ఉన్నారు. సకల వచన చేతోదేవత భారతీసా మమ వచసి నిధత్తాం సన్నిధిం మానసేచ. సకల వాక్కు అభిమాని దేవత అయినటువంటి హే భారతీదేవి, నీవు నా యొక్క వాక్కునందు నిలిచి, నా మనస్సునందు నిలిచి నన్ను ఈ గ్రంథము బాగుగా
వచ్చేటట్లుగా రచించేటట్లుగా చెయ్యమని శ్రీమన్యాయసుధా గ్రంథమునందు జయతీర్థుల వారు వాగ్ అభిమాని దేవత అయినటువంటి భారతీదేవిని స్తోత్రం చేస్తూ ఉన్నారు. దానికి సంవాదిగా జగన్నాథదాసుల వారు శ్రీమన్యాయసుధ ఉద్దామ పండితులు కాబట్టి ఆ శ్రీమన్యాయసుధా గ్రంథమునందు జయతీర్థుల వారు ఏమి చెప్పారో దానినే ఇక్కడ అదే విధంగా వాళ్ళు కూడా చెబుతూ ఉన్నారు. హే తల్లి సరస్వతీదేవి, నెలసు నీ మద్వదన సదనదలి, నా వదనం అనేటటువంటి సదనమునందు నీవు నివసించి వసించి ఎందుకు ఆ లకుమీపతియ గుణగళ తుతిపుదకే, ఆ లక్ష్మీపతి అయినటువంటి సర్వోత్తముడైనటువంటి నారాయణుని గుణములను స్తుతించుటకు నీవు నా వదనమునందు వదనమనేటటువంటి సదనమునందు వసించు అని చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా రాఘవేంద్ర విజయ కావ్యాన్ని రచించినటువంటి నారాయణాచార్యుల వారు అంటే రాఘవేంద్ర స్వాముల వారి పూర్వాశ్రమపు మేనల్లుడైనటువంటి పండితోత్తములైనటువంటి నారాయణాచార్యుల వారు ఈ విధంగా చెబుతూ ఉన్నారు. శ్రీ రాఘవేంద్ర రత్నానాం రసనారంగనర్తకి శబ్దాంబుధి శరజ్యోత్స్న శరణం మమ శారద అంటూ ఉన్నారు. అంటే కాంతియుక్తులైనటువంటి శ్రేష్ఠులైనటువంటి రాఘవేంద్ర స్వాముల వారి నాలుక అనేటటువంటి వేదిక మీద నర్తించేటటువంటి నృత్యము చేసేటటువంటి శబ్దములనేటటువంటి సముద్రమునకు శరత్కాలము వెన్నెలగా ఉన్నటువంటి హే శారదాదేవి సరస్వతీదేవి నాకు రక్షకురాలిగా ఉండని, నన్ను విద్యాభిమాని దేవత అయినటువంటి సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి విశేషంగా పాత్రులైనటువంటి వారు రాఘవేంద్ర స్వాముల వారు. అటువంటి రాఘవేంద్ర స్వాముల వారి నాలుక మీద నర్తించేటటువంటి హే సరస్వతీదేవి, అమ్మా తల్లి, నేను ఈ రాఘవేంద్ర విజయం అనేటటువంటి కావ్యాన్ని రచిస్తూ ఉన్నాను. నీ యొక్క అనుగ్రహం చేత ఈ కావ్యము నేను బాగుగా రచించేటట్లుగా చేసి నన్ను రక్షించు, అనుగ్రహించు అని నారాయణాచార్యుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు. అదేవిధంగా జగన్నాథదాసుల వారు కూడా సరస్వతీదేవిని నెలసుని మద్వదన సదనదలి లకుమీపతియ గుణగళ తుతిపుదకే సన్మతియ పాలిసి అని చెబుతూ ఉన్నారు. ఇక సరస్వతి అనేటటువంటి శబ్దాన్ని మనము ఒకసారి చూద్దాం. జంకండి వాదిరాజాచార్యుల వారు వారి యొక్క వ్యాఖ్యానంలో సరస్వతి అనేటటువంటి శబ్దాన్ని ఈ విధంగా శబ్దార్థాన్ని వివరిస్తూ ఉన్నారు. పావకానః సరస్వతి అనేటటువంటి ఉక్తి ప్రకారము సరణ అంటే సరస్వతి శబ్దంలో సరణ అంటే అన్ని చోట్ల గమనము ఉండేటటువంటిది, అంటే అన్ని చోట్ల వెళ్ళేటటువంటి గమనము ఉండేటట్లుగా చేసేటటువంటిది అని అర్థం సరణ శబ్దానికి. లేదా అన్ని విషయాలను తెలుసుకోవటము అనేటటువంటి అర్థం. అంటే సర్వగమనత్వము సర్వజ్ఞత్వము సరణ అంటే. కాబట్టి దీని చేత శ్రీహరి సరస్ అని పిలువబడతాడు. సర్వోత్తముడైనటువంటి శ్రీహరి సరస్ అని పిలువబడతాడు. జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు ఇటువంటి మహిమ కలిగినటువంటి శ్రీహరిని అత్యంత భక్తి చేస్తారు. అంతేకాకుండా ఆ శ్రీహరికి పరమ ప్రేమాస్పదులు, శ్రీహరి చేత ప్రేమింపబడేటటువంటి వారు కాబట్టి వాయుదేవుల వారికి సరస్వాన్ అని పేరు. సరస్వాన్ అని పేరు కలిగినటువంటి వాయుదేవుల వారికి పత్ని కాబట్టి సరస్వతి అని పేరు. అంటే వాయుదేవుల వారు భావి బ్రహ్మ కాబట్టి ఈ అర్థాన్ని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే భగవంతుడైనటువంటి సర్వోత్తముడైనటువంటి
శ్రీహరి గుణముల చేత సకల అన్ని చోట్ల వ్యాపించేటటువంటి వాడు కాబట్టి ఆ భగవంతుని స్త్రీ రూపానికి సరస్వతి అని చెప్పబడుతుంది. అంటే భగవంతుని స్త్రీ రూపానికి సరస్వతి అని పేరు. దానికి ప్రమాణం ఏమిటి అని అంటే, హరిప్రియత్వతో వాయు సరస్వాంస్తత్ప్రియాథవా గుణత్వేన తతద్వాద్వా భగవాంస్తు సరస్వతి స్త్రీ రూప అని భాష్య వాక్యము ఉంటూ ఉన్నది. అంటే భగవంతునికి సరస్సు అని పేరు. వాయుదేవుల వారు భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రులు, భగవంతుని యందు అత్యంత భక్తిని చేసేటటువంటి వారు కాబట్టి వాయుదేవుల వారికి సరస్వాన్ అని పేరు. ఆ సరస్వాన్ అని పేరు కలిగినటువంటి వాయుదేవుల వారి పత్ని కాబట్టి సరస్వతి అని పేరు. వాయుదేవుల వారు భావి బ్రహ్మ కాబట్టి ఆమె సరస్వతి అని పిలువబడుతుంది. భగవంతుని స్త్రీ రూపానికి సరస్వతి అని పేరు భాష్య వాక్య ప్రమాణము ప్రకారము. కాబట్టి ఆ సరస్వతి అనేటటువంటి భగవంతుని స్త్రీ రూపానికి బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతీదేవి అధిష్టానంగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా సరస్వతి సూక్త వాచ్యురాలైనటువంటి బ్రహ్మ పత్ని అయినటువంటి సరస్వతీదేవి సద్బుద్ధిని అనుగ్రహించమని జగన్నాథదాసుల వారు ప్రార్థిస్తూ ఉన్నారు వాగభిమాని దేవత అయినటువంటి సరస్వతీదేవిని. ఇక ఈ విధంగా మనకు జగన్నాథదాసుల వారి హరికథామృతసార గ్రంథమునందున్నటువంటి పద్యములకు విశేష అర్థములు, తత్వార్థములు, శాస్త్రార్థములు విశేషంగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే నేను మొదటే చెప్పినట్లుగా జగన్నాథదాసుల వారు ఉద్దామ సంస్కృత పండితులు. ఆ సంస్కృత పాండిత్యం చేత ప్రారబ్ధ కర్మవశాత్తు అహంకారము పొంది హరిదాస శ్రేష్ఠులైనటువంటి విజయదాసుల వారిని కన్నడ హరిదాసము సాహిత్యము అని తాత్సారం చేసి వారి పట్ల అపచారం చేసి తరువాత తమ తప్పును తెలుసుకొని అదే విజయదాసుల వారిని శరణు పొందినప్పుడు వారి శిష్యులైనటువంటి భాగన్నదాసులు గోపాలదాసుల వారి వద్దకు వెళ్ళి తాము చేసినటువంటి ఆ సోత్తమ అపచారం చేత వచ్చినటువంటి కడుపు నొప్పిని గోపాలదాసుల వారి అనుగ్రహం చేత పోగొట్టుకొని జగన్నాథదాసులై జగన్నాథ విఠల అనేటటువంటి అంకితనామాన్ని స్వీకరించి జగన్నాథదాసులై వారు సంస్కృతములోనే రచించవచ్చు గ్రంథాన్ని. అయితే సంస్కృత భాష రానటువంటి పామరులందు ముక్తియోగ్య జీవులు ఉన్నారు, వారు కూడా ఉద్ధారం కావాలి అనేటటువంటి ఉద్దేశముతో ఈ హరికథామృతసార గ్రంథమును కన్నడమునందు రచించారు. హరికథామృతసారము అంటే శాస్త్రపుంజమైనటువంటిది, శాస్త్రార్థములతో నిండినటువంటిది, సకల వేదార్థములను శృతి స్మృతి ఇతిహాస పురాణార్థములను నిండినటువంటిది, అణుసుధ అని పేరు కలిగినటువంటిది, కన్నడ హరిసుధ, కన్నడ సుధ అని పేరు కలిగినటువంటి శాస్త్రరాజము, శాస్త్ర రాజగ్రంథము కాబట్టి శాస్త్ర గ్రంథరాజము కాబట్టి ఇక్కడ మనము విశేషార్థాలను విశేష వివరణలను మనము చెప్పుకునేటప్పుడు కొంతమేరైనా మనకు శాస్త్ర జ్ఞానము ఉండాలి. ఆ శాస్త్ర విషయాలను చెప్పేటప్పుడు ఆ శాస్త్ర పరిభాష పదములు అంటే మనం మెడిసిన్ చదివేటప్పుడు ఆ మెడికల్ టర్మ్స్ అంటాం కదా, అవి పరిచయం ఉండాలి, లేకపోతే అర్థం కాదు. అదేవిధంగా ఇది శాస్త్ర విషయాన్ని తెలియజేసేటటువంటి కన్నడ న్యాయసుధా గ్రంథం కాబట్టి, అణుసుధా గ్రంథం కాబట్టి ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కొన్ని పదాలను వాడాను. ఆ పదాలు శాస్త్రార్థాలను తెలిపేటటువంటిది, కొద్దిగా శాస్త్ర పరిచయం ఉండాలి.
అయినా నేను సాధ్యమైనంత మేరకు దానిని బాగుగా అంటే డైల్యూట్ చేసి సామాన్య మనుషులకు కూడా ఆ శాస్త్ర పదముల శబ్దముల అర్థము మీకు కావాలి అనేటటువంటి ఉద్దేశముతో చాలా అత్యంత సరళమైనటువంటి భాషలో వాటి అర్థాలను బాగుగా విశదీకరించి వివరించి చెబుతూ ఉన్నాను. కాబట్టి ఒక్కొక్క పద్యము 30 నిమిషాల పైగా అవుతూ ఉన్నది. ఇక్కడ మనకు సమయము ఒక మితి లేదు. మనకు హరికథామృత సార గ్రంథము బాగుగా మాధులమైనటువంటి మనకు ఆ గ్రంథములో ఉన్నటువంటి విషయము జ్ఞానము మనకు బాగుగా రావాలి, మనస్సులో నాటుకోవాలి. దానిని మనము మన జీవితంలో అలవరుచుకొని సాధన చేయడానికి జ్ఞానాన్ని మనము పొందాలి. కాబట్టి మీరు దీనిని అయ్యా కఠినంగా ఉన్నది, మాకు ఆ పదాలే అర్థం కావటం లేదు అని అనుకోవద్దండి. తినగ వేము తీయగ నుండు సాధనమున పనులు సమకూరు ధరలోన. కాబట్టి మొదట కొద్దిగా ఈ పదములు వినటానికి మనం ఉచ్చరించటానికి కొద్దిగా కష్టంగా ఉండవచ్చు. అయితే వింటూ మీకు ఇది మొదట చేదుగా అనిపించవచ్చు. అయితే దీనిని తింటూ ఏమవుతుంది, వినగా మీకు ఆ శాస్త్రములో ఉన్నటువంటి ఆ తీయటిదనము మధురత్వము మీకు అర్థమవుతుంది. అప్పుడు బాగా ఇంకా మీకు వినాలి అనేటటువంటిది, ఆస్వాదించాలి అనేటటువంటి మనస్థితి వస్తుంది. కాబట్టి దీనిని సాధనమున పనులు సమకూరు ధరలోన దీనిని దృష్టిలో పెట్టుకొని రోజు వినండి. శ్రద్ధగా ఒకసారి వినండి, అర్థం కాలేదు ఇంకొకసారి వినండి, 10 సార్లు వినండి, తప్పులేదు. వింటూ మీకేమవుతుంది, పదే వింటూ ఉండగా అభ్యాసము కూసు విద్య, సాధనం చేయాలి. కాబట్టి సాధన చేస్తే పదే వింటే మీకు హరికథామృతసార గ్రంథమునందు చెప్పినటువంటి తత్వము మీకు అర్థమవుతుంది, మనస్సులో నాటుతుంది. జగన్నాథదాసుల వారు అందుకే మనకు ఇంతటి మహదుపకారాన్ని చేశారు కన్నడంలో రచించి. ఈ కన్నడ గ్రంథాన్ని మీకు నేను యథాశక్తి మీకు అందించాలి అనేటటువంటి ప్రయత్నమే ఇది. ఈ ప్రయత్నాన్ని మీరందరూ స్వాగతించి ఆదరించి ఈ ప్రయోజనాన్ని పొందండి అని చెబుతూ ఈరోజుతో పాఠాన్ని ముగించి రేపటి పాఠమునందు వాయుదేవుల పత్ని అయినటువంటి భారతీదేవి స్తోత్రం ఉంటుంది. రేపు ఆ 6వ పద్యాన్ని చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు, అందరికీ శుభమస్తు.